మార్చి 2025 వృషభ రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. విద్యార్థులకు ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంచుకోండి. ఎగ్జామ్కి 2-3 డేస్ సమయం వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుని ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యమండి. మరి ప్రేమ విషయంలో చూస్తే కలుసుకోవడం అయితేనేమి, మెమరీస్ వేసుకోవడం, గతంలో జరిగిన మంచి విషయాలు, అదేవిధంగా అభిప్రాయాలు షేర్ చేసుకోవడం లాంటిది ఉంటుంది. కాకపోతే అప్పుడప్పుడు కూడా కొన్నిసార్లు ట్రస్ట్ లేకపోవడం అనేది కనబడుతూ ఉంటుంది. సో ఎప్పుడు కూడా ప్రేమ అంటేనే మ్యూచువల్ ట్రస్ట్ అండి. హ్యావింగ్ అఫెక్షన్ బిట్వీన్ 2 పర్సన్స్. కాబట్టి సో అలాంటిది మెయింటైన్ చేయగలిగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరి వృత్తిలో ఎలా ఉంటుంది? 10వ స్థానాధిపతి శనిశ్చరుడు ఆయన స్వస్థానంలోనే ఉన్నారు. అదేవిధంగా చతుర్థాధిపతి రవితో కూడా కలిసి ఉంటారు 14-15 వరకు. తర్వాత శనిశ్చరుడు కూడా లాభానికి వెళ్తారు, వృత్తి స్థానం నుంచి లాభానికి వెళ్తున్నారు. సో వృషభ రాశి వారికి ఈ మాసంలో అద్భుతంగా ఉందని చెప్పాలండి సింపుల్గా. ఎందుకంటే 11 గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. శని కూడా 30 దాకా 10లో ఉండి మళ్ళీ 11కి వెళ్ళిపోతాడు. మీకు రావాల్సిన ప్రమోషన్ వచ్చి తీరుతుంది, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్స్ వచ్చి తీరుతాయి. కాకపోతే శుక్ర బుధులు కాస్త వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఒకరోజు అటు ఇటుగానే సరే గ్యారంటీగా ఫలితం అయితే చవి చూస్తారు అని చెప్పవచ్చు. మరి వ్యాపారం 7వ స్థానాధిపతి శుక్రుడు ఈ మాసం అంతా కూడా మీన రాశిలో ఉన్నారు, వక్రీకరించి ఉన్నారు. పర్వాలేదు, రాహుతో కలిసి ఉన్నారు, ఏమి ఇబ్బంది లేదండి. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ లాంటి వ్యవహారాలు, స్త్రీ సంబంధమైన ఆ సంబంధం, టెక్నాలజీ వ్యాపారం చేస్తుంది అది కొంతమంది. అదేవిధంగా సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, గ్రామర్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, ఐటీ సంబంధం, బుధ శుక్ర రాహు కలిగా ఐటీ అండి, కంప్యూటర్ టెక్నాలజీ ఇలాంటి వారికి, రవి బుధ మ్యాథమెటిక్స్, అకౌంట్స్, ఫైనాన్స్ ఇలాంటి రంగంలో ఉన్న వారికి బాగుంటుంది.